తాడేపల్లిలో సజ్జలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. దూరం కొంచెం ఆయన చంద్రబాబు దగ్గర పింఛన్లు నిన్న మొదలుపెట్టారు సార్. నిన్న మొదలుపెట్టి ఈ రోజు ఉదయం ఇస్తాము అందరు రమ్మని చెప్పారు. జనం అందరూ ఈ ఉదయం 6:30కు వచ్చారు. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇంతమందికి 10 మందికి కూడా ఇవ్వలేదు. జనం అల్లాడిపోతున్నారు. ముసలోళ్ళు పైన ఎండ కనీసం తాగింది మంచినీళ్ళు లేవు, నీళ్ళు లేదు. ఇవ్వమంటే పని ఆగిపోయేవాళ్ళు కదా. జనం వచ్చి పొద్దున్నీ ఉండాలి. షుగర్ పేషెంట్లు ఉన్నారు, బీపీ వాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, చాలా మంది కొనుక్కున్నారు. ఈ కీలో పొద్దు నుంచి అల్లాడిపోతున్నారు. కనీసం నీడ కూడా లేకుండా, మంచులు కూడా లేకుండా. ఇది 2017 జూలై 1వ తేదీ ఈ రూపాలేమని చీరాల మండలము నియోజకవర్గం అక్కడిదని ఆ వీడియో. చంద్రబాబు నాయుడు గారి హయాం నేను చెప్పనవసరంలా. మొత్తం అంటే మధ్యలో దాన్ని చూస్తే గుర్తొచ్చింది. మొత్తం పసుపు పచ్చ. ఈరోజు ఆయన బ్లూ కలర్ ఎక్కడ కనపడినా ఆయనకు నైట్ మేర్ పీడకలలు వస్తాయి. బ్లూ కానీ గ్రీన్ కానీ వినపడితే వైఎస్ఆర్సీపీ అని చెప్పి పీడకలలు వస్తాయి. తిట్టి పెడుతుంటారు. లేదా ఆ మీడియా కూడా అట్లే ఎత్తుకుంటుంది. మరి అక్కడ పెద్ద పెద్ద ఫోటోలు, వాటి మీద ఎల్లో రంగు అందరు చూసే ఉంటారు. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అప్పుడు అన్నిటికీ మరుగుదొడ్లో కూడా ఎల్లో కలర్ రూట్ ఎట్లా చేశాడు అనేది అందరూ గమనించారు. సరే, అది వేరే సబ్జెక్ట్. కానీ ఇక్కడ గమనిస్తే ఇది ఆ రోజుల్లో ప్రతి నెల మీడియా అంతటికీ తెలుసు. మీరు ఎప్పటికప్పుడు గమనించే ఉంటారు. ఇలాంటివి ఓ సాధారణ దృశ్యాలు. నెలలో ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎంతమందికి వస్తుందో తెలియదు, మళ్ళీ ఎన్ని నెలలు రాదో తెలియదు. పంచాయతీ ఆఫీసులకో, మున్సిపల్ ఆఫీసులో, మండల ఆఫీసు ఎక్కడో వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ తిరగాల్సి వచ్చేది. 100 మంది ఎండల్లో 10 నుంచి సాయంత్రం కొట్టుకుంటున్నారు. నువ్వు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తావు. అది కూడా దేనికి? నువ్వే రీజన్ అయ్యి. ఈరోజు పరిస్థితికి చంద్రబాబే కారణం. ఆ పరిస్థితిలో ప్రభుత్వం తన పని ఏదో తను చేసుకుంటూ పోతుంటే మళ్ళీ మధ్యలో దూరి ఈసీ నుంచి డీబీటీ ద్వారానే ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఒకటి తెప్పించినాం. ఈరోజు డీబీటీ ద్వారా బ్యాంకుకి ఇస్తుంటే మళ్ళీ వద్దు నేను ఒప్పుకోనని మళ్ళీ గొడవ చేస్తున్నాం. ఇది ఏం సిగ్గు ఎగ్గు ఏం ఉండవా చంద్రబాబు మీకు? నీకు అసలు ఏమన్నా సిగ్గు కొంచెమన్నా? అరే నన్ను అడుగుతారు, నిన్న నువ్వేం చేశావని అడుగుతారు. ఈరోజు ఈ పరిస్థితికి, ఈ దుస్థితికి కారణం ఎవరు? నువ్వు కాదా అని అడగరా? తెలియదా వాళ్ళకు? ప్రజలకు, పెద్దవాళ్ళకు తెలియదా? వృద్ధులకు? వాళ్ళు రేపు నీ మొహం మీద ఉమ్మేయకపోతే చూడు, పెనంలోంచి పొయ్యిలో పడినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇల్లు పంచమంటావే, మరి ఆ రోజు నువ్వు అసలు ప్రయత్నమన్నా చేసినావా? ఇప్పుడు 1,20,000 మంది మేము అంటున్న ఉద్యోగులు, వాళ్ళకు వేరే పని ఏమి ఉండదా? ప్రభుత్వం అన్నాక ప్రభుత్వ ఉద్యోగులకు పనులు ఉండవా? ఆ పనులు చేసుకుంటూ దీంట్లోకి వెళ్ళడానికి కొంతమంది వరకు పోవచ్చు, మిగిలిన వాళ్ళకి ఇక్కడ ఇస్తామంటే దాన్ని కాదని నువ్వు అన్నావు. ఇప్పుడు ఏం చేశావు? ఉండూరులో వాళ్ళు ఉన్న ఊర్లోనే దగ్గరలో ఉండే అది తీసి
బ్యాంక్ ఎక్కడుందో అక్కడికి పోయేట్టు చేశావు. ఈ పాపం అంతా నీదే అని చెప్పి మళ్ళీ శాపనార్థాలు పెడతారని హడావుడిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తిట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు తిడుతున్నావు. అట్లా అమాయకుల్లా కనపడుతున్నారా జనం? నువ్వు ఆ రోజు అంతా బాగా ఇచ్చి ఈరోజు ఇట్లా జరిగిందంటే నిన్నెవరని అంటారు? నువ్వు అసలు ప్రతి నెల నీ దృష్టికి మీడియా ద్వారా వస్తూనే ఉన్నాయి. ఎంత అన్యాయం, ఘోరం ఇది, వాళ్ళని వచ్చి వెయిట్ చేయనిస్తున్నావు. దీనివల్ల ఆ పాపం, ఆ ఉసురంతా నాకు కొట్టుకుంటుంది అనే ఆలోచన నీకు రాలేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? చూశాడు కాబట్టి, చూసి చెల్లించాడు కాబట్టి. మనం ఇచ్చే సబ్సిస్టెన్స్ దీనికోసం వీళ్ళు ఇన్ని అవస్థలు పడడం ఏంది? ఈ వయసులో వచ్చిన వాళ్ళకు ఆలనా పాలన చూసుకోవాల్సిన సమాజం అంటే ప్రభుత్వం ఆ పని చేయకపోతే ఎట్లా అని ఫస్ట్ ప్రియారిటీ కింద పెట్టి ఇచ్చేశాడు. అందువల్లే ఈరోజు అందరి ఆదరణకు ఆయన గురయ్యాడు. అందరి ఆదరణ ఆయనకు దక్కింది జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు చేసింది ఒక పాపం చేసావు, దానికి కరెక్షన్ చేసి ఏదో ఉన్నంతలో బెటర్ చేసి మర్యాదగా నోరు మూసుకొని ఉండకుండా మళ్ళీ వచ్చి నేను ఇంతకుముందు అన్నట్టు పెనంలో వచ్చి పొయ్యిలో పడేటట్టు ఈ కొత్త నీ డిమాండ్లు పెట్టుకొని పోయి ఈసీ మీద నీ బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ అని, ప్రెజర్ టాక్టిక్స్ అని యూజ్ చేసి ఈరోజు ఆఖరకు ఈ పరిస్థితికి తీసుకొచ్చావు. ఇప్పుడేమంటున్నావు? నువ్వు తప్పుకో, నేను ఇస్తా అంటున్నావు. ఏమిస్తావు? మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులందరినీ పోయమంటావు. మూతి పగలగొడతారు. నేను ఎందుకు చేస్తారు అందరు? నీకు ఉద్యోగులందరూ పోయి నువ్వు చెప్పగానే పోయి చేస్తారా? ఒకవేళ ఇదే నిజమైతే ఆ రోజు ఎందుకు చేయించలేకపోయినావు? నేను ఇప్పుడు వేసి వీడియో చూపించాను కదా, ప్రతి ఊర్లో అదే పరిస్థితి కదా 19 వరకు. మరి అప్పుడు ఎందుకు చేయించలేకపోయావు? అప్పుడు కళ్ళు మూసుకొని పోయినాయా? కళ్ళు నెత్తికెక్కినాయా? కనపడలేదా? ఈ క్వశ్చన్లన్నీ వస్తాయి. భాష ఎందుకు ఇట్లుంది అనుకుంటున్నావా? నువ్వు తిట్టే తిట్లు చూసినాక ఇదే వస్తుంది. నీకు మామూలు భాషలో చెప్తే ఏం అర్థం కాదనేది అందరికి తెలుస్తోంది. నీ డెస్పరేషన్, తిట్లు శాపనార్థాలు తప్ప ఏమీ నోటి నుండి రాని డెస్పరేషన్, ఆ డెస్పరేషను, ఆ నిస్పృహ నుంచి పుట్టుకొచ్చిన సంధి ప్రేలాపనలు, ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా ఆఖరికి దీని మీద కూడా ఇంతవరకు పోయాం. కాబట్టి దీనికి పూర్తి 1000%, 100కు 1000% చంద్రబాబు నాయుడు ఆయన ముఠా బాధ్యత. రాష్ట్రంలో ఈరోజు ఈ ఎలక్షన్ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్లో అక్కడి నుంచి ఈ ఆదేశాలు రావడానికి కానీ, ఈరోజు ఇవన్నీ డీబీటీ ద్వారా కిందికి పంపించి వాటికి ముద్దులకు చేర్చాలనే ఆదేశం కానీ, దానికి కానీ, అలాగే దానివల్ల ఏదైనా ఇబ్బందులు జరిగితే, వృద్ధులు, అశక్తులు ఇబ్బంది పడితే దానికి కానీ 100కు 1000% బాధ్యత ఎవరిదే అంటే శ్రీ 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 చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ, శ్రీ 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 పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు, ఇంకా వాళ్ళకు సంబంధించిన ఆయన వదిన పురంధేశ్వరమ్మ, వీళ్ళే అవుతారు తప్ప ప్రభుత్వంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అసలు కాదు. ఎందుకంటే మేము కాదు అది చేస్తున్నది. అడ్మినిస్ట్రేషన్ అంతా చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో